రైట్. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు ఈ తీర్పు ఏదైతే ఉందో షేక్ హసీనాకు ఉరిశిక్ష, మరణశిక్షకు సంబంధించి దక్షిణాసియాలో ఇతర దేశాలకు లైక్ పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మయన్మార్ కావచ్చు, వీటికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు అవుతుంది? అలాగే చైనా, రష్యా అండ్ అమెరికా పాత్ర ఏంటంటారు? మొత్తం మీద చూస్తే జియో పొలిటికల్ ఒక బ్యాటిల్ గ్రౌండ్కి సిద్ధమవుతుందా అన్నట్టుగా అనిపిస్తోంది. ఎస్, అంతటి ప్రమాదం ఉందమ్మా, అంతటి ప్రమాదం ఉంది. ఎంటైర్ దక్షిణాసియాలోనే ఒక పొలిటికల్ టర్మాయిల్ ఇది. అందరూ అందుకే ఆసక్తిగా చూస్తున్నారు. ఇది కేవలము బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి హసీనాకు వేసినటువంటి ఉరిశిక్ష ఒక్కటిగా చూడడానికి వీల్లేదు. ఇది కనుక జియో పాలిటిక్స్ లో వచ్చేటువంటి చాలా పెద్ద మార్పులోకి ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా యుద్ధానికి సన్నద్ధము కావాల్సినటువంటి పరిస్థితులు మనకి ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ప్రభుత్వం కూలిపోయిందో, ఎప్పుడైతే తిరుగుబాటు జరిగిందో 24లో ఒక నెల పాటు తిరగబడ్డారో విద్యార్థులంతా, యువకులంతా కూడా, హసీనా అక్కడి నుంచి పారిపోవడం, ఇదంతా కూడా అప్పుడు మనకు సంబంధం లేదని మనం కూర్చున్నాం. ఆమె వస్తే ఆమెకు షెల్టర్ కూడా ఇచ్చాం. ఎందుకంటే మనకు అటువంటి చరిత్ర ఉంది. గతంలో దలై లామాకు అలాంటి షెల్టర్ ఇచ్చాం. ఇప్పటికి మన దగ్గరనే ఉంటున్నారు. ఇలా మనల్ని ఆశ్రయించిన వాళ్లకు మనం ఎప్పుడు కూడా షెల్టర్ ఇచ్చాం. అలాగే హసీనా కూడా మనం షెల్టర్ ఇచ్చాం. కానీ బంగ్లాదేశ్ ను అలా వదిలేసాం. మనం బంగ్లాదేశ్ లో ఇంటర్నల్ విషయం కదా, మనకెందుకు వచ్చిందిలే గొడవ అని అనుకున్నాం. కనీసము తిరుగుబాటుదారులు, ఎవరైతే ఇస్లామిక్ ఫెనటిక్ ఫోర్సెస్ అక్కడి హిందువుల పైన దాడులు చేస్తున్నప్పుడు, ఊచకోతకు వస్తున్నప్పుడు అది ఒక అవకాశంగా మనము జోక్యం చేసుకున్నా అప్పుడు బాగుండేది. కానీ అప్పుడు కూడా భారత ప్రభుత్వము ఏమి అంటే నిశ్శేషగా నిలిచిపోయింది. మనకు ఇంటర్నల్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అన్నట్టుగా అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు మన యొక్క సావరినిటీకి ప్రశ్నించేటువంటి స్థితి వచ్చేసింది. మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ కుట్రలు ఎలా ఉన్నాయి. యూనుస్ అనేవాడు అంత గొప్పగా ఏది నోబెల్ గ్రహీత అనేటువంటి వ్యక్తిత్వం ఏదైతుందో అది లేదు అతని లోపల. అదొక కుట్రదారుడిగా వచ్చాడు బంగ్లాదేశ్. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ఇతను ఎవరైతే ఉన్నారో, ఇతను పారాచూట్ డ్రాప్ అడ్మినిస్ట్రేటర్, అమెరికా నుంచి పైనుంచి డ్రాప్ చేసిన ఒక అడ్మినిస్ట్రేటర్ కనుక ఒక కీలు బొమ్మగా వ్యవహరిస్తా ఉన్నాడు. కంప్లీట్ గా భారత్ వ్యతిరేకమైనటువంటి స్టాండ్ అతను తీసుకుంటున్నాడు. పాకిస్తాన్ తో చేతులు కలుపుతున్నాడు. ఎన్నడూ లేనిది. ఇన్నేళ్లుగా పాకిస్తాన్ కు, బంగ్లాదేశ్ కు వైరం ఉండేది. పైగా పాకిస్తాన్ బాధితులుగా ఈ దేశం నిలబడింది బంగ్లాదేశ్ కు. కనుక ప్రాణభిక్ష పెట్టాము మనం. 71లో యుద్ధం చేసి లక్షలాది మందికి భోజనం పెట్టి, ప్రాణభిక్ష పెట్టి బంగ్లాదేశ్ ను ఒక దేశంగా మనం అవతరించేటువంటి ఒక గొప్ప అవకాశం. 4 రోజుల్లో యుద్ధం క్లోజ్ చేసి 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను మనం అరెస్ట్ చేశాం, మన గుప్పిట్లోకి తీసుకున్నాం. ఇంత గొప్ప చరిత్ర ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే మనకు పూర్తి సంబంధం ఉన్నటువంటి విషయం. కేవలం పొరుగు దేశము మాకెందుకులే అంటే కాదు. ఎందుకంటే చికెన్ నెక్ గురించి ప్రస్తావిస్తుంది బంగ్లాదేశ్. అన్ని కష్టాల్లో ఉన్నా, అన్ని ఇబ్బందుల్లో ఉన్నా యూనుస్ అనేవాడు వెళ్ళి చైనాతో మాట్లాడుతున్నాడు చికెన్ నెక్ గురించి. చిన్న భాగము కనుక గ్రేటర్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మ్యాప్లు తయారు చేస్తున్నాడు. విదేశీ అతిథులకు వాటిని ప్రెజెంట్ చేస్తాడు. బరి తెగింపు అంటాం ఇది. మురళి గారు, అయితే ఇంత జరుగుతున్నా కూడా బంగ్లా ఆర్మీ ఈ మొత్తం ప్రక్రియలో సైలెంట్ గా ఉన్నట్ట, యాక్టివ్ గా ఉన్నట్ట? ఇన్ ఫ్యూచర్ అసలు ఆర్మీ రోల్ ఏంటంటారు? బంగ్లాదేశ్ లో ఆర్మీ కనుక గట్టిగా నిలబడితే, మన ఇండియాలో అట్లా ఉండదు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా ఇచ్చిన ఆదేశాలను గట్టిగా పాటించి నిలబడుతూ ఉంటాయి. ఆర్మీ ఎప్పుడు కూడా ప్రభుత్వాల పైన తిరగబడిన చరిత్ర మన దేశంలో ఎప్పుడూ లేదు. కానీ బంగ్లా అట్లా కాదు కదా. ఈవెన్ జ్యుడిషియరీ కూడా అట్లా కాదు. ఈ రోజు తీర్పు ఏముంది? ట్రిబ్యునల్ 3 మెంబర్స్ తో ఒక ట్రిబ్యునల్ వేసేస్తే కావాల్సిన తీర్పు ఇచ్చేసాడు ఆయన. కనుక అక్కడ ఆర్మీ కూడా ఏం చేసింది? మరి ఒక ప్రధానమంత్రిని కాపాడుకోలేదా ఆర్మీ? సినిమా చూసినట్టు చూస్తుందా? పిల్లలు తిరగబడి రాళ్ళేస్తే ఆమె పారిపోవాలనా? మీ కళ్ళ ముందర మీ పరువు ఏమైంది? మీ ఆర్మీ ఉన్నట్ట లేనట్ట ఆ దేశంలో? కనుక ఎవరి వైపు నిలబడ్డది ఆర్మీ? కనుక తిరగబడ్డ విద్యార్థులు, యువకుల వైపున నిలబడ్డది ఆర్మీ అప్పుడు.
కనుక ఇప్పుడు ఏం చెప్తుంది అంటే అది వాళ్ళని చంపడానికి ఆదేశాలు ఇచ్చారు, ఆమె ఆదేశాలు ఇచ్చింది, ఆమె పాపం చేసింది కనుక ఆమె మరణదండ విధించాల్సిందే. ఓకే, ఐక్యరాజ్య సమితి కూడా 1200-1400 మంది చనిపోయారు అని చెప్తుంది. ఆ ఘర్షణలు జరిగిండవచ్చు, ఎందుకంటే హసీనా పార్టీ, అవామీ పార్టీ మనుషులు కూడా రోడ్లపైకి వచ్చారు కనుక గొడవలు జరిగిండవచ్చు, చాలా మంది చనిపోయి ఉండవచ్చు. కానీ నేను అంటున్నది ఏంటంటే ఈమె ఆదేశాలు ఇచ్చింది అంటే మరి ఆదేశాలు ఇవ్వకుండా ఏం చేయాలి? తిరగబడ్డ వాళ్ళపైన ఆదేశాలు ఇవ్వకుండా సినిమా చూడాలా? మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆదేశాలు ఏమిచ్చింది? కట్టడి చేయమని ఆదేశాలు ఇచ్చింది. కట్టడి అంటే అర్థం ఏముంటుంది? లాఠీ చార్జీ కావచ్చు, ఫైరింగ్ కావచ్చు. మరి అంటే హెలికాప్టర్ల నుంచి కూడా దాడులు చేసి అప్పుడు ఉన్నటువంటి ఆర్మీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హెలికాప్టర్లలోంచి దాడులు చేయడం వల్లనే 1400 మంది ఈ ఉద్యమంలో చనిపోయారు అనేది కదా మెయిన్ అలిగేషన్. అవును, వాళ్ళు అంటున్నది ఆ విధంగా. మరి ప్రూవ్ చేయగలుగుతున్నారా లేదో తెలియదు, కానీ ఎక్కడి నుంచి దాడి చేసినా ఉద్దేశం ఏంటి? ట్యాంకర్లతో దాడి చేసినా, హెలికాప్టర్లో దాడి చేసినా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఆర్మీ దాడి చేస్తుంది కనుక దాడి చేసింది అన్నప్పుడు తిరగబడ్డ వాడి పైన దాడి చేసింది, అమాయకుల పైన దాడి చేసిందా? లేదు, ఏ తిరుగుబాటు జరగలేదు, అయినా సరే ఎనిమీస్ ను ఖతం చేయండి అని చెప్పిందా ఆమె? ఇంత పెద్ద తిరుగుబాటు చివరకు తన ప్రాణాలు తాను కాపాడుకోలేక పారిపోయి వచ్చేసింది. ఇప్పుడు హసీనా భారతదేశంలో ఉంది కదా సార్, భారతదేశంలో ఉండడం వల్ల మరి ఈ తీర్పు అమలు అనేది ఎంతవరకు సాధ్యం అనేది చాలా మందిలో ఒక రకమైనటువంటి అనుమానం. అంటే మన దగ్గర ఎక్స్ట్రాడిషన్ ఒప్పందం ఏం లేదు కదా భారత్తో, సో మరి అప్పగిస్తుందా లేదా అనేటువంటిది చాలా డౌట్స్ ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆమెను అప్పగించడం అనే నెపంతో భారత్ యుద్ధానికి దిగాల్సి వస్తుంది తప్పకుండా. ఎందుకంటే మన భూభాగాన్ని మనం కాపాడుకోవాలి, మన సావరింటిని. ముఖ్యంగా చైనా కూడా అక్కడ అవకాశం కొరకు చూస్తుంది. చైనా మరి అవకాశం చూస్తున్నప్పుడు అమెరికా ఊరుకుండదు కనుక రష్యా యొక్క మద్దతు తీసుకోవడము, మళ్ళా మనం యుద్ధానికి దిగడము, బంగ్లాదేశ్ లో శాంతిని స్థాపించడము అనేది మన పనే అవుతుంది. ఇంకొక మార్గమే లేదు అసలు. ఇక్కడ మనం జోక్యం చేసుకోము, ఆమెను పంపిస్తాము, మీరు ఉరి తీయండి అనేటువంటి స్థితి ఎన్నటికీ రాదమ్మా. భారత్ లాంటి దేశం అటువంటి దానికి మనం చేయలేము అటువంటి పాప పని. కనుక యుద్ధానికి దిగాల్సిందే, బంగ్లాదేశ్ కు బుద్ధి చెప్పాల్సిందే, మన భూభాగాలను మనం కాపాడుకోవాల్సిందే. కనుక చికెన్ నెక్ ప్రాంతం గురించి అయినా ఇంకేదైనా మిషతోనైనా సరే మనము యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. నేను అనుకుంటున్నాను ప్రిపరేషన్ తో ఉంది ఇండియా. ఎందుకంటే గతంలో ఆర్మీ విన్యాసాలు ఇవన్నీ కూడా 8 ప్లేసెస్ లో ఇండియా ఆర్మీ విన్యాసాలు ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటంటే చక్కటి ప్రిపరేషన్ తో ఉంది ఇండియా. కనుక తప్పదు మనకు. ఇప్పుడు దౌత్యం అంతా చేయాల్సింది అంతా ఏమి అంటే రష్యా మనతో కలిసి వస్తుందా లేదా అదొక్కటి అసర్టైన్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. చైనా కూడా నేను అనుకుంటున్నాను ఈ టైంలో జోక్యం చేసుకోకపోవచ్చు. ఇదొక్కటే మనం ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ విషయంలో అందరికీ శ్రద్ధ ఉంది, అమెరికాకు ఉంది. మనం అందుకే తొందరపడి అక్కడ వాళ్ళు పిలిచినా మనం వెళ్ళలేదు, మనం దాన్ని స్వాధీనం చేసుకోలేదు. కనుక అమెరికాకు పెద్ద ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏం లేదు ఇండియా వలన. కనుక అమెరికా కూడా తొందరపడి నేను జోక్యం చేసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మాత్రము చాలా ఏమంటాం గట్టిగా నిలబడాల్సిన సమయము. ఇదంతా పరీక్ష భారత్కే, శీల పరీక్ష జరుగుతున్నది ఇప్పుడు భారత్కే. కనుక బంగ్లాదేశ్ ను సెట్ చేయాల్సిందే, అక్కడ శాంతి భద్రతను నెలకొల్పాల్సిందే మన బాధ్యతే అవుతుంది నేను